ఇండిగో యాజమాన్యం పైన ఇప్పుడు కేంద్రం సీరియస్ అయింది. ఇండిగో విమానాల రద్దుతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలో కొన్ని వేలాది మంది జనం నిరీక్షించి ఉంచారు. డైరెక్ట్గా రోజుల తరబడి 2-3 రోజులైంది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా, హెల్త్ ఎమర్జెన్సీ అయినా, ఏదైనా డబ్బులు కట్టించుకున్నారు, బుకింగ్లు తీసుకున్నారు, అంతా సవ్యంగా ఉంది. ఆ తర్వాత సర్వీసులు కొనసాగించండి అంటేనే అసలు సమస్య వచ్చింది. 6,000 విమానాలని 6,000 విమాన సర్వీసుల మొత్తాన్ని కూడా రద్దు చేసుకుంది ఇండిగో సంస్థ. ఆ రద్దవడంతో కొన్ని వేలాది మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి, కనీసం సమాధానం ఉండదు. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరీక్షించాల్సిందే. రోజుల తరబడి ఎక్కడి వారు అక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వెళ్ళిపోయి అక్కడ ప్రయాణికులతో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉందనో, లేకుంటే తల్లి మరణించిందనో, తండ్రి మరణించాడో అని చెప్పి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, మేము 3 రోజుల ముందే బుక్ చేసుకున్నాం, వచ్చి చూస్తే రద్దు అంటున్నారు. మేము హెల్త్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్నాం, మా పిల్లవాడి ఎగ్జామ్ ఉంది, ఇలా రకరకాల కారణాలతో అక్కడ కన్నీరు మున్నీరైపోయారు. ఏకంగా కొచ్చికి వెళ్ళేటువంటి, ఆ శబరిమలకు వెళ్ళేటువంటి ఆ అయ్యప్ప భక్తులు మాత్రం 3 రోజులైనా ఇంకా అక్కడ నిరీక్షిస్తున్నారు. కానీ వారికి ఫ్లైట్స్ లేవు, వారు వెళ్ళడానికి అవకాశం లేదు. తిరుగు ప్రయాణం కోసం బుక్ చేసుకున్నారు. కనీసం మినిమం రిఫ్రెష్మెంట్స్ కోసం కూడా వాటర్, ఇలా మినిమం స్నాక్స్, లంచ్ ఇలాంటివి కూడా అరేంజ్ చేయడం లేదు. కొన్ని గంటల షరతులు ఉంటాయి. ఆ గంటల షరతుల తర్వాత డెఫినెట్గా అక్కడ ఆలస్యం కనుక అయితే మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటరు, లేకపోతే ఫుడ్, స్నాక్స్, అన్ని రిఫ్రెష్మెంట్స్ అటు ఆ సంస్థని తీసుకోవాలి. కానీ అటువంటిది కూడా లేదు. సో అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎవరు చేసిన తప్పు కాదు, స్వయంకృత అపరాధమే. ఇండిగో సంస్థ పైన ఇప్పుడు కేంద్రం చర్యలు తీసుకోవడానికి స్వయంకృత అపరాధమే. వాళ్ళంతట వాళ్ళే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. సో ఏం జరిగింది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇండిగో విమాన సంస్థకే మాత్రమే ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎయిర్ ఇండియాకి ఎందుకు రాలేదు, స్పైస్ జెట్కి ఎందుకు రాలేదు, ఇక్సిగోకి ఎందుకు రాలేదు? సో జనరల్గా రీసెంట్గా జరిగినటువంటి హ్యాపెనింగ్స్ పైన ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పి ఏడాది క్రితమే అటు కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్, సో సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు, కొన్ని చర్యలు చేపట్టారు. సో ఎటువంటి చర్యలు అంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం డెఫినెట్గా కొన్ని రూల్స్ పాటించాల్సిందే. వీక్లీ రెస్ట్, సో సిబ్బందికి 36 గంటల పాటుగా గతంలో రెస్ట్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు దాన్ని 48 గంటల పాటుగా రెస్ట్ ఇవ్వాల్సిందే. అంటే వారంలో 5 రోజులు మాత్రమే పని దినాలు, 2 రోజులు మాత్రం కంప్లీట్గా హాలిడే. ఇది ఒక నిబంధన. ఆ తర్వాత నైట్ డ్యూటీ టైంలో ఫ్లయింగ్ వచ్చేసి కేవలం 5 గంటలు మాత్రమే అనేది ఒక నిబంధనగా ఉంటే దాన్ని 6 గంటలకు పెంచేశారు. తర్వాత మ్యాక్సిమం ఫ్లైట్ డ్యూటీ పర్ డే, ఒక రోజు ఒక ఫ్లైట్ ఎన్ని గంటలు ఎగరాలి అంటే 24 గంటల్లో 10 నుంచి 12 గంటల వరకు ఎగరొచ్చు అనేది గత నిబంధన అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో కేవలం 10 గంటలు మాత్రమే ఒక ఫ్లైట్ అనేది ఎగరాలి. ఇక డ్యూటీ 14 రోజుల్లో ఒక వ్యక్తి ఎన్ని రోజుల పాటుగా ఫ్లైట్ నడపాలి అని అంటే 100 గంటలు, 14 రోజుల్లో 100 గంటలు ఒక వ్యక్తి నడపాలనేది గత నిబంధన అయితే ఇప్పుడు దాన్ని 95 గంటలకు కుదించారు. సో ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి. చిన్న నిబంధనలు మార్చి ఈ ప్రమాదాన్ని అరికట్టొచ్చు అనేటువంటి భావనలో డీజీసీఏ కొన్ని గైడ్లైన్స్ చేంజ్ చేస్తే ఏడాది క్రితమే చేంజ్ చేసింది. దీన్ని దశల వారీగా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఇండిగో సంస్థ మాత్రం ఈ ఇంప్లిమెంటేషన్స్ని ఆపేసింది. ఇలా తదనుగుణంగా ఈ గైడ్లైన్స్ని పాటించాలంటే ఇంకా 500 మంది స్టాఫ్ కావాలంటే ఇండిగో సంస్థకి. కానీ వాళ్ళు ఈ ఏడాదిలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు, ఒక్కరిని కూడా ఎంప్లాయీగా వాళ్ళకి తీసుకోలేదు. కాబట్టే ఈ సమస్య వచ్చింది. వాళ్ళకి ఎంప్లాయీల కొరత వచ్చింది, సిబ్బంది లేకపోవడం ఇబ్బంది అయింది. దీంతో వారంతా కూడా ఫ్లైట్ నడపలేకపోయారు. సడన్గా November 1st, 31st నుంచి కొన్ని గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ అవ్వడంతో ఈ వారం రోజుల పాటుగా వాళ్ళు ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయలేక సతమతం అయిపోయి తలలు పట్టుకున్నారు. సో అయినప్పటికీ డీజీసీఏ ఏం చేసింది, సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, పబ్లిక్ పర్స్పెక్టివ్లో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి డీజీసీఏ ఆ గైడ్లైన్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంది. పాత పద్ధతులు నడపండి అని చెప్పి డీజీసీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇండిగో విమానయాన సంస్థ ఎటువంటి రెస్పాన్స్ లేదు, పబ్లిక్కి సమస్య వస్తే వాళ్ళకి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం లేదు, కనీసం వాళ్ళకి రిఫ్రెష్మెంట్ లేదు. ఇవన్నీ గందరగోళ పరిస్థితులు. ఏకంగా ఇండిగో విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్ట్లన్నీ బస్టాండ్ల మాదిరిగా మారిపోయాయి. సూట్ కేసులపై పడుకోవడాలు, ప్లాట్ఫామ్లపై పడుకోవడాలు, చాలా దయనీయమైన పరిస్థితి ఎయిర్పోర్ట్ల దగ్గర కనిపించింది. 200 విమానాల్ని ఒక రోజుకి సగటున నడిపేటువంటి ఈ ఇండిగో సంస్థ 2200 విమాన సర్వీసులు నడుపుతోంది. 441 విమానాలు ఉంటే
2200 సర్వీసులు నడుపుతూ ఉంటే సుమారుగా 1000కి పైగా సర్వీసులు ఒక రోజుకి సగటున కంప్లీట్ రద్దు చేసుకుంది. అంటే ఈ వారం రోజుల్లో 7000 పైచీలకు సర్వీసులు కంప్లీట్గా రద్దయిపోయాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. రేట్లు పెరిగిపోయాయి. బయటికి వెళ్ళని పరిస్థితి. ఫ్లైట్ అనేది అందరి ద్రాక్షగా మిగిలిపోయే పరిస్థితి. ఎవరు కూడా ఎమర్జెన్సీలో వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది. దీంతో డీజీసీఏ కొన్ని గైడ్లైన్స్ని మార్చి మేము పెట్టినటువంటి గైడ్లైన్స్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాము, మీరు మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళిపోండి అని చెప్పేటువంటి మాటను డీజీసీఏ చెప్పడంతో అటు కేంద్రం సీరియస్ అయింది. సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై స్పందిస్తూ మీడవడని చెప్పడానికి ప్రమాదం అరికట్టేటువంటి బాధ్యతలో భాగంగా మేము డీజీసీఏ నుంచి ఆదేశాలు జారీ చేశాము. మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎటువంటి ఆదేశాలు లేకుండా, చొరవ లేకుండా మీ అంతా మీరు ఎట్లా విత్డ్రా చేసుకుంటారని చెప్పి డీజీసీఏపై ఒత్తిడి తీసుకురావడంతో ఇప్పుడు డీజీసీఏ కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఎస్ మేము గైడ్లైన్స్ పెట్టాం, మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము విత్డ్రా చేసుకున్న గైడ్లైన్స్ సంబంధించిన ఆ నోటీసును కొట్టిపారేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక సమాధానం ఇచ్చింది. సో మళ్ళీ కొత్త గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దీంతో ఇండిగో సమస్యకి తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. సరిపోని సిబ్బంది లేరు, స్టాఫ్ లేకపోవడంతో మళ్ళీ ఈ సమస్య ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కేంద్ర ప్రభుత్వం డీజీసీఏపై రియాక్ట్ అయిన తీరు, అటు ఇండిగో సంస్థ పైన వేసినటువంటి వేటు, ఆ లెటర్ చూపిస్తాను మీకు నేను. సో ఆ లెటర్ ప్లే చేపిస్తా. ఇండిగో సంస్థ పైన చాలా కఠినాత్మకమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వండి. మీరు చేసినటువంటి దుశ్చర్యల కారణంగా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీపై చర్యలు తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకోకూడదో మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి ఇందులో రాసింది. whereas it has been observed that scheduled flights of Indigo Airlines have recently faced massive disruptions resulting in severe inconvenience, hardship and distress to passengers. So whereas it has also been noticed that primary cause of said flight disruptions is non-provisioning of adequate arrangements. So weather reason కానే కాదు, వెదర్ ఉంది, మంచు పొగలు ఉన్నాయి, వింటర్ సీజన్ కదా, ఇవన్నీ కారణాలు కాదు, వాళ్ళు తదనుగుణంగా అరేంజ్మెంట్స్ చేసుకోకపోవడమే దీనికి గల ప్రధాన కారణం. టు క్యాటర్ టు ద రివైజ్డ్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్మూత్ implementation of the approved FDTL flight duty time limitations. సో దీన్ని అమలు చేయకపోవడమే మీరు చేసినటువంటి పొరపాటు. సో కాబట్టి whereas large scale operations failures indicate significant lapses in planning, oversight and resource management and is prima facie non-compliance on the part of the airline with the provision of Rule 242A of the Aircraft Rules 1937 and provision CR Section 7. సో ఇవన్నీ సెక్షన్ల ప్రకారంగా మీ పైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పండి అని చెప్పి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ప్రకారంగా రూల్స్ని పాటించనందుకు మీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా whereas the CEO you are responsible for ensuring effective management of the airlines but you have failed in your duty to ensure timely arrangements for conduct of reliable operations and the availability of requisite facilities to the passengers. ఒకవేళ తప్పే చేసావు, ఆ తప్పు చేసినా కూడా తప్పుని సరిదిద్దుకునేటువంటి బాధ్యతలో భాగంగా ప్రయాణికులకైనా తగు చర్యలు తీసుకోవాలి కదా, ప్రయాణికులకైనా తగు ఫెసిలిటీస్ జారీ చేయాలి కదా. ఎక్కడా ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా వారికి తదనుగుణంగా నువ్వు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి నీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే రకంగా ఒక హెచ్చరికకు సంబంధించినటువంటి ఒక లెటర్ని, షోకాజ్ నోటీస్ని అటు ఇండిగో సీఈఓకి జారీ చేయడం జరిగింది. ఇండిగో సీఈఓ పీటర్ బల్బ్స్కి ఈ యొక్క నోటీస్ని జారీ చేయడం జరిగింది. సో పీటర్ ఎల్బర్గ్ని ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మా ప్రతినిధి నవీన్ కూడా ఉన్నారు. నవీన్, సో ఇండిగో సంస్థ పైన చాలా కఠినాత్మకమైన చర్యలకి కేంద్రం సిద్ధమైంది. డీజీసీఏ పైన కూడా కొంత ఆగ్రహం వెలగక్కింది కేంద్రం. అటు కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కొంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. సో ప్రజెంట్ ఇండిగోపై ఎటువంటి బ్యాన్ ఉండబోతుంది, ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే ఇండిగో క్రైసిస్ అనేది ఇది 6వ రోజు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇండిగో యాజమాన్యంపై కూడా కేంద్రం సీరియస్ అయినట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. నిన్న ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇండిగో సీఈఓ కూడా వారికి పంపించినటువంటి పరిస్థితి తెలిపింది. ముఖ్యంగా ఇండిగో సీఈఓ పీటర్ కి ఈ యొక్క షోకాజ్ నోటీస్ లో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి తెలిపింది. సంక్షోభంపై ఆ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనేది చెప్పాలని చెప్పేసి కూడా కేంద్రం ఆ షోకాజ్ నోటీస్ లో ప్రస్తావించినటువంటి పరిస్థితి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లోనే ఈ యొక్క సమాధానం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అనుకుంటుంది. అయితే నిన్న
సాయంత్రం 5 గంటలకి ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోని ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఇండిగో సీఈఓ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇండిగో క్రైసిస్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఆ వివరణ డీజీసీఏ ఒప్పుకోవడంతో మళ్ళీ షోకాస్ నోటీస్ కూడా జారీ చేసి ఖచ్చితంగా బ్రీఫ్ అయినటువంటి ఒక నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డీజీసీఏ ఇటు ఇండిగో సీఈఓ కూడా వారు ఈ యొక్క షోకాస్ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 6 రోజుల్లోనే దాదాపు 6,000కు పైగానే విమానాల సర్వీసులు కూడా రద్దయినటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువ శాతం ఇటు ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలు, పూణే ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క సర్వీసులు రద్దు కావడంతో షోకాస్ నోటీస్ ఇవ్వడమో లేకుంటే సర్వీసెస్ ని ఎందుకు చేయలేదని వివరణ కోరడమో లేకపోతే వారి నుంచి కొంత డీజీసీఏ విత్డ్రా చేసుకోవడం ఇవన్నీ కాదు మ్యాటర్. ఇక్కడ 6,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి అంటే కొన్ని వేలాది మంది నిరీక్షించారు. మీరు కూడా చూపించారు ఢిల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. శంషాబాద్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మన వాళ్ళు చాలామంది ఆర్టీవీ ప్రతినిధి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క కన్నీటి గాథ, వాళ్ళ బాధలు, ఎందుకంటే చాలామంది కూడా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్స్ కోసం వెళ్ళేవారు ఉంటారు, బిజినెస్ ట్రిప్స్ కోసం వెళ్ళేవారు ఉంటారు. ఎమర్జెన్సీ అయితేనే, ఎవరికైతే లగ్జూరియస్, లావిష్ అండ్ ఎమర్జెన్సీ అవసరాల కోసం మాత్రమే ఫ్లైట్స్ని వినియోగిస్తూ ఉంటారు. సో అటువంటి వారంతా కూడా ఏడుస్తూ ఉన్నారు, అక్కడ నిరీక్షిస్తూ కొన్ని గంటల పాటు నిరీక్షించారు. వాళ్ళకి ఏ రకంగా కంపెన్సేట్ చేయమని డీజీసీఏ కానీ కేంద్రం ఆదేశించింది. ఇప్పుడు ఇండిగో సంస్థ వాళ్ళకి కంపెన్సేట్ చేయడానికి సిద్ధంగా ఉందా? బికాజ్ వాళ్ళు ఈ ఫ్లైట్ బుకింగ్స్తో ఇబ్బంది పడ్డారు, అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం రిటర్న్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వారు కూడా రిటర్న్ ట్రిప్స్ని, సో అక్కడ రెసిడెన్స్ కోసం అన్ని రకాల బుకింగ్స్ ఓపెన్ చేసుకున్న వారందరికీ కూడా ఇప్పుడు ఈ ఫ్లైట్ రాకపోవడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళందరికీ కంపెన్సేట్ చేయడానికి కేంద్రం ఆదేశించిందా ఇండిగో పైన? అంటే ఖచ్చితంగా అంటే ఇండిగో నిర్లక్ష్యమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 6 రోజులు కావస్తుంది, కానీ నిన్న ఉదయం నుంచే కేంద్ర ప్రభుత్వం దీన్ని కొంత సీరియస్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇండిగో కూడా వీరు ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు వారికి సంబంధించినటువంటి రీఫండ్ కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పేసి ఇండిగోకి డీజీసీఏ కూడా ఈ యొక్క ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా కొంతమంది కోర్టుని కూడా అప్రోచ్ కూడా కావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి విచారణ మండే కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండిగో సంబంధించినటువంటి క్రైసిస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు నిన్న ప్రధాని మోడీ స్వయంగా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ఇండిగో సంబంధించినటువంటి విషయాలపై కూడా ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో పునఃప్రారంభించాలి, ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పిఎంఓ నుంచి ఇటు డీజీసీఏ కూడా కొన్ని ఆదేశాలు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఉదయం 10 గంటలకి మళ్ళీ డీజీసీఏ కార్యాలయంలోనే ఉన్నత స్థాయి అధికారుల సమావేశం కూడా జరగబోతుంది. ఇందులో ఇండిగో సంబంధించినటువంటి 2 అధికారులు పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటి వరకు ఇండిగో సర్వీస్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, పైలట్లకు సంబంధించినటువంటి కొరత ఉందని చెప్పేసి ఇప్పటికే ఇండిగో కూడా చెప్తుంది. కాబట్టి ఇతర పైలట్స్ ని కూడా హైర్ చేసుకొని ఇమీడియట్ గా ఈ యొక్క సర్వీస్ కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇటు డీజీసీఏ ఇండిగో కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇదంతా కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పైలట్స్ చాలా మంది లీవ్ లో ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. కాబట్టి వారందరినీ పిలిపించి ఇవి ఇమీడియట్ గా ఈ సర్వీసులు ప్రారంభించాలంటే కూడా ఇంకొక 2-3 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. అంటే ఏ గైడ్ లైన్స్ అయితే ఇండిగో సర్వీసెస్ రద్దు చేసుకోవడానికి కారణమైందో ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. నేను విత్డ్రా చేసుకున్నట్టుగా డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించినప్పటికీ దానిపైన కేంద్రం సీరియస్ అవడంతో మళ్ళీ విత్డ్రా చేసుకుంది. ఆ విత్డ్రాల్ ఫామ్ని కూడా మళ్ళీ కొట్టిపారేసింది డీజీసీఏ. దీంతో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. న్యూ గైడ్ లైన్స్ ప్రకారంగానే ఇప్పుడు ఫ్లైట్స్ అనేవి రన్ అవ్వాల్సిందే. సో దానితో ఇండిగో ఇంకొన్ని రోజుల పాటుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్పటి వరకు వాళ్ళ విమానాల రద్దు విషయంలో ఆయా ప్రయాణికులకి, వాళ్ళ కన్స్యూమర్స్కి కంపెన్సేట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఫ్లైట్ బుకింగ్స్ కోసం. ఆ తర్వాత అక్కడ రెసిడెన్స్, రిటర్న్ ఫ్లైట్స్ అన్నిటి విషయంలో సుమారుగా ఒక్కొక్క ప్రయాణికుడు ఆన్ అండ్ యావరేజ్గా 20,000 నుంచి 30,000 రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంది. వారందరికీ కంపెన్సేట్ చేయబోతోందా? నిజంగానే వాళ్ళ కన్స్యూమర్ కోర్టు వరకు వెళ్తే ఈ సిచ్యువేషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యే అవకాశం లేదా? అంటే కంపెన్సేషన్ సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు ఈ యొక్క సమావేశాలు కూడా వారు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఇటు ఇండిగో సంబంధించిన టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో 5వ తారీఖు వరకు వారికి సంబంధించినటువంటి రీఫండ్స్ కూడా పూర్తి స్థాయిలో 100% చేపట్టాలని చెప్పేసి డీజీసీఏ తెలిపింది. మరోవైపు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం వారు ఇప్పటి వరకు దాదాపు కొంతమంది 48 అవర్స్
ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. దాంతోపాటు కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. స్వయంగా కొంతమంది ఎయిర్పోర్ట్ దగ్గరనే రూమ్స్ తీసుకొని కూడా ఉన్నారు. కాబట్టి వారు కొంతమంది కోర్టును కూడా అప్రోచ్ చేశారు. ఒకవేళ కోర్టు నుంచి ఎటువంటి తీర్పు కానీ ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వెంటనే ఇండిగో కూడా రెస్పాండ్ అయ్యేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇండిగో సంబంధించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఇండిగో విమాన సంస్థ పైన ఇప్పుడు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు చెప్పండి. మీకు అందరికంటే ముందుగానే అందరితో పాటుగా సరిసమంగానే మీకు అన్ని రకాల గైడ్లైన్స్ చెప్పాం. కానీ మీరు మాత్రం దాన్ని బేఖాతరు చేశారు, తలకెక్కించుకోలేదు. మీరు అందరిలాగానే మీరు కూడా రిక్రూట్ చేసుకుని ఉంటే 441 విమానాలకు సంబంధించి మీరు కూడా ఆ న్యూ గైడ్లైన్స్ని పాటించే విధంగా రిక్రూట్మెంట్స్ చేసుకున్నా, మీరు కూడా మీ సంస్థలో కొన్ని చేంజెస్ చేసుకున్నా కూడా ఈరోజు విమానాలు రద్దు కాకుండా ఉండేవి, ప్రయాణాలు సుగమమైపోయేవి. కానీ మీరు చేసేటువంటి దుశ్చర్యల కారణంగా, మీ పనుల కారణంగానే ఇంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ స్థాయిలో రద్దవడం కారణంగా చాలామంది ఎయిర్పోర్ట్లో నిరీక్షించాల్సి వచ్చింది. కొన్ని గంటల పాటుగా, కొన్ని రోజుల పాటుగా ఎక్కడి వారు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది. సో వెంటనే మీపై చర్యలకు ఉపక్రమించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఒక వివరణ ఇవ్వండి అని చెప్పి డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు అటు ఇండిగో విమాన సంస్థకి నోటీసులు జారీ చేశారు. సో సీఈఓ పీటర్ ఎల్బర్గ్స్ని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. మీరు వివరణ ఇవ్వాల్సింది, మీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సింది, కానీ మీరు చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఈ సమస్య తలెత్తింది అనేటువంటి మాటని అటు డీజీసీఏ చెప్తోంది. సో కేవలం వాళ్ళు రీఫండే కాదు. సో మీలో ఎవరైనా ఇండిగో ఫ్లైట్స్ని బుక్ చేసి ఆల్రెడీ ఇబ్బంది పడిపోయి ఉంటే మీరు ఎంత లాస్ అయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ టికెట్ బుకింగ్స్ కోసం ఆన్ యావరేజ్గా ఒక 5,000, 10,000 డొమెస్టిక్లో. సో ఆ తర్వాత రిటర్న్ ఫ్లైట్స్ కోసం 5,000, 10,000. సో అటు ఇటుగా అక్కడ రెసిడెన్స్ కోసం ఉండడం కోసం అన్నీ కలిపితే ఒక 30,000-40,000 ఈజీగా మీరు లాస్ అయి ఉంటారు. ఎందుకంటే అన్నీ కూడా బుకింగ్సే కాబట్టి, ప్రియార్ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి. సో ఆ లాస్ని తిరిగి మీకు ఇవ్వాలని కనుక మీరు అనుకుంటే ఒక ఇండిగో సంస్థ తప్పకుండా ఇవ్వాల్సిందే. వాళ్ళు కనుక ఇవ్వకపోతే డెఫినెట్గా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో కేంద్రం కూడా, అటు కేంద్రమైన డీజీసీ అయినా ఆ దిశగా ఆలోచించి ప్రయాణికుల ఇబ్బందులకు గురి చేసిన కారణంగా ఆ ప్రయాణికులకి తిరిగి వారి అమౌంట్ని చెల్లించడమే కాకుండా కంపెన్సేట్ కూడా చేయాలని ఆదేశాలు జారీ చేస్తారా, ఏం చేస్తారో చూడాలి. సో మీలో ఎవరన్నా ఆల్రెడీ ఇండిగోని బుక్ చేసుకొని మీరు కూడా ఇబ్బంది పడిపోయి ఎయిర్పోర్ట్లో నిరీక్షించి ఇబ్బంది పడిపోయి ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని మీరు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ అ ఛాన్స్ మీరు కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తే డెఫినెట్గా మీకు ఆ అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే ముందే కేంద్రం ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఈరోజు మళ్ళీ విచారణ చేపట్టబోతోంది. ఈ విచారణలో ఏం జరుగుతుందో చూడాలి. సో మీరు ఎవరైనా ఇబ్బంది పడితే ఎలా మీరు ఫేస్ చేశారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.